గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు సామాజిక బాధ్యత రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500 రూపాయలపై గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా సుదినం. ఎందుకంటే ఇంత మంచి అవకాశము మీకు రాదు, మాకు రాదు. ఎందుకంటే అందరినీ ఒకటే తాటి మీదకి తీసుకొచ్చి మరి అధికారులు ఇటు గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు ఈనాటి సమావేశానికి మరియు వచ్చిన అధికారులందరికీ, గౌరవ సర్పంచులకు ఉప సర్పంచులకు, సెక్రటరీలకు, పాత్రికేయులకు నా యొక్క నమస్కారములు. నా పేరు నూతన్ కుమార్. నారాయణఖేడ్ డివిజన్కి సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తూ ఉన్నాను. తర్వాత ఈ కంటి మండలానికి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము మండల స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మీ అందరికీ మా శాఖ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. మాకు వ్యవసాయం ఉన్నది. ఇక్కడికి వచ్చి నేను 2 సంవత్సరాలు దాటింది. మరి ఎక్కడ చూసినా కానీ రైతులు కష్టపడే తత్వం ఉన్నది. రైతులు ఎంత కష్టమైనా తెచ్చి డబ్బులు తెచ్చి మరి తన యొక్క
వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని చెప్పేసి ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన జీవనాన్ని పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి ఆ జీవన పోరాటంలో ఇటు వర్షం కానీ, అనావృష్టి, అధిక వృష్టి కానీ, ఇటువంటి అన్ని సమస్యలతోని రైతు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. నాకు చాలా బాధేస్తున్నది ఏంటంటే పంట పొలాలు అయిపోయిన తర్వాత కాల్చడం, ముఖ్యంగా వరి రైతులు మంట పెడతా ఉంటారు పొలాలకి. అతి సులువైన, అవునా కదా, సులువు పద్ధతి. ఒక్క అగ్గిపుల్లతోని పంట మొత్తాన్ని తగలబెడతా ఉన్నారు. చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు ఈ వ్యవసాయం ఇట్లా నేర్పలేదు మాకు. నేను కూడా అన్ని వ్యవసాయంలో అన్నీ చేయడం జరిగింది. కానీ నేలని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. అందులో మీ పాత్ర కూడా ఉన్నది. ఎందుకంటే గౌరవ ప్రజాప్రతినిధులుగా మీ గ్రామంలో మీరు కూడా రైతులే ఉంటారు. ఇందులో చాలా మంది రైతులు కూడా ఉన్నారు. ముందుగా మీరు ఇటువంటి వాటికి తావు ఇవ్వకుండా మీరు ఆ గ్రామంలో ద బెస్ట్ సర్పంచ్గా ఉండాలంటే అన్ని శాఖల అధికారులని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు మంచి అవకాశం, 5 సంవత్సరాలు మిమ్మల్ని ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు మీరందరూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మీ గ్రామానికి ఏమేమి కావాలి, ఇటు వ్యవసాయ శాఖ తరపున కానీ, పశుసంవర్ధక శాఖ తరపున కానీ, అన్ని శాఖల తరపున ఏమేమి విషయాలు కావాలి, మీ గ్రామానికి ఏమేమి నిధులు కావాలి, అవన్నీ మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతేనే మీకు మంచి పేరు ఉంటుంది. ఆ మంచి పేరు నా మండలం అంటే నా కంటి మండలము ప్రతి ఒక్క గ్రామ సర్పంచులు ముందుండి చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతము. ఇక్కడికి వచ్చి అధికారులు పనిచేయడం అంటేనే చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మాది ఊరు కాదు, మాది జిల్లా కాదు, మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. 300 కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నాం. మరి అటువంటి అధికారులు మీ అందరి ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క సహకారాలను మీరు తీసుకోవాలి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఈ ఎండాకాలంలో గ్రామంలో త్రాగునీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, సెక్రటరీలు ఇటు గౌరవ సర్పంచులు కూడా మీరు సమన్వయం చేసుకొని మీ గ్రామంలో ఎటువంటి ప్రజలకు ఇటు త్రాగునీటి విషయంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అవునా కదా? ఇవన్నీ చేసుకుంటేనే ఈ 2 నెలలు చాలా వేడి ఉంటుంది. ఈ వేడి కూడా ఎల్నినో ప్రభావం, దాంతోనే మనకు వ్యవసాయం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరము వర్షాలు కూడా తక్కువ ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి మనము ఒకటే రకమైన పంటలు కూడా పోకుండా పంటలు ఒక 10 ఎకరాలు ఉంటే 4-5 రకాల పంటలు వేసుకోవాలి. ఎప్పుడు చూసినా పత్తి, వరి, యాసంగికి వస్తే జొన్నలు, ఇదే తప్ప వేరే పంటల జోలికి వెళ్ళడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు కూడా మీ గ్రామంలో రైతులకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి మా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. నేను ఉండేది ఎక్కడో కాదు, నారాయణఖేడ్లోనే. ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాము, మేము వస్తాము. తర్వాత ఈ వరి కొయ్యలను కాల్చకుండా రైతులు చనిపోతూ ఉన్నారు. వేడి ఎక్కువ అవుతూ ఉన్నది. భూమి కాలుష్యం అవుతుంది, వాతావరణం కాలుష్యం అవుతుంది, అన్ని రకాలుగా కాలుష్యం అయిపోయి మన మానవ మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నది. మన తరం వాళ్ళు, మన తాతలు ముత్తాతలు మనకి మంచి భూములను అప్పచెప్తే మనం ఏం చేసినాం? నాశనం చేస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ఎరువులు, రసాయనిక ఎరువులు వాడి, పురుగు మందులు వాడి నాశనం చేస్తూ ఉన్నాము. మనం నేలను ఏమంటామండి? భూదేవి అంటామా? అంటాం కదా. మరి ఆ భూదేవిని మనము తగలబెడతా ఉన్నాము. ఆ పాపము మనము మూట కట్టుకుంటున్నాము. ఆ పాపం మన పిల్లలకి, మన తరాలకు కూడా మూట కడుతూ ఉన్నాము. అవసరమా అంటే మనకి ఈ పాపము? చాలా బాధేస్తుంది. నాకు బాధతో చెప్తా ఉన్నాను.
దయచేసి తగలబెట్టగాకండి. వరి వేసే రైతులు దయచేసి తగలబెట్టగాకండి. వాటిని అందులోనే కలియదున్నండి. సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి ఒక 2 బస్తాలు వేస్తే మురిగిపోతుంది. ఒక 10-15 రోజుల్లో మురిగిపోతుంది. ఆ భూమికి బలం మళ్ళీ వేరే పంటలు వేసుకుంటే భూమికి బలము, పంట కూడా మంచిగా వస్తుంది. మన భూములలో ఎక్కడ కూడా ఇందాక ఏవో గారు చెప్పినట్టుగా ఇంకా 1,500 మంది నుంచి 2,000 మంది రైతులు మనం ఇచ్చే స్కీమ్లను నోచుకోవడం లేదు. ఇటు పిఎం కిసాన్ కానీ, ఇటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ రేపు 20వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇప్పటికే రైతులు చాలామంది చేసుకొని ఉన్నారు. ఎవరైనా రైతులు, ఎందుకంటే రేపు యూరియా కావాలన్నా కానీ రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ పథకాలు కావాలన్నా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ మా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ గ్రామంలో ఉన్న రైతులను ఎవరిని కూడా పోనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ సెక్రటరీలు దేవుళ్ళగా పూజిస్తారు. ఎందుకంటే గ్రామంలో ఉండేది ప్రధానంగా మీరే కాబట్టి మీరు గౌరవ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని అన్ని రకాలుగా ప్రతిరోజు మీరు గ్రామంలో ఒక 2 గంటలు తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమి ఉన్నది, ప్రజలకు ఏం అవసరము, ఇవన్నీ చూసుకొని సమన్వయం చేసుకుంటే మిమ్మల్ని మంచి అధికారులుగా ఉన్న ప్రజలందరూ, ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మీరు రేపన్నాడు వేరే దగ్గరికి పోయినా కానీ అగో మా సారు అప్పుడు ఉన్న సారు మంచిగా పనిచేసిండు ఇట్లా అని చెప్పుకునే రావాలి మనకు. అది ఎందుకు చెప్తున్నానంటే ఎంపీడీఓ గారు కూడా ఇంతవరకు వరకు చెప్పడం జరిగింది. చాలా బాధేస్తుందండి. మన మండల స్థాయిలో శాంక్షన్ అయ్యాయి. వాటికి అన్ని కలుపుకునేసరికి మనకు పూర్తి రేషన్ కార్డులు 13,415 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులలో ఈ 13,415 రేషన్ కార్డులలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క సభ్యునికి 6 కిలోల చొప్పున మనము సన్న బియ్యం అనేది సప్లై చేస్తున్నాం ప్రభుత్వం తరఫున. 2025-26 సంవత్సరం నాటికి సంవత్సరంలో మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మన మండలం మొత్తానికి 209 శాంక్షన్స్ మనకు వచ్చాయి. ఒక శాంక్షన్కి మనం అంటే ఒక కళ్యాణ లక్ష్మి పథకానికైనా షాదీ ముబారక్ పథకానికైనా మనము 1,116 రూపాయలు మనము ప్రభుత్వం తరఫున పిల్ల యొక్క తల్లి పేరు మీద ప్రభుత్వం చెక్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ సంవత్సరం ఇచ్చుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 209. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ మన మండలంలో గ్యాస్ సబ్సిడీ 6,552 యూనిట్స్ మనకు ఎలిజిబుల్ కింద మనకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్స్ సబ్సిడీ మనం ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పనిని మనం తీసుకునే విధానంలో సర్పంచులు, ఉప సర్పంచులు ముందుకు రావాలి. అదేవిధంగా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నటువంటి సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, మరి ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్, అది అంగన్వాడీ టీచర్ అయితేనేమి, ఆయా అయితేనేమి, ఏఎన్ఎం గారు అయితేనేమి, ఐకేపీ సిబ్బంది సిపిఓ కావచ్చు, సిఓస్ కావచ్చు, వీళ్ళు ఎవరున్నా సరే నా గ్రామం అభివృద్ధి బాటలో నడవాలి, నా శాఖ అభివృద్ధి దశలో నడవాలి అనే కృతనిశ్చయం కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్క శాఖా ఫలములు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వాకిట నిలిచి ఉంటుంది. కానీ నాకేం పట్టింపు అనే ధోరణిలో ఉంటే మాత్రం ఆ శాఖ యొక్క ప్రతిఫలాలు అక్కడనే సుదూర ప్రాంతంలో ఉంటాయి, మన ముంగిటికి చేరుకోవు. కాబట్టి ఉద్యోగ ధర్మంలో నేను ఉన్నాను అంటే నా రోల్ ఏంటి అనేది గుర్తెరిగి నా ద్వారా నేను ప్రజలకు ఏం అందిస్తాను అనే ఒక ఆకాంక్షను ముందు పెట్టుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మనకి అభివృద్ధి ఫలాలు అందుతాయి, గ్రామాలు కూడా అభివృద్ధి దశలో నడుస్తాయి. నేను ఇంకొకటి గ్యాప్ ఫిల్ చేస్తున్నాను. ఎంజీఎన్ఆర్ఈజిఎస్లో
మన ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఎంతమందిని ఉపాధి హామీకి మనం పంపిస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. ఆ మెటీరియల్ కాంపోనెంట్ రావడం వల్లనే మన గ్రామాలలో సీసీ రోడ్లు అనేటివి మనం చవి చూస్తున్నాము. అంతేనా ఎంపీడీఓ గారు? లేబర్ పొటెన్షియాలిటీ ఎంత పెంచితే అంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. ఇది ఖచ్చితంగా గమనించండి. మళ్ళీ వాళ్లకు అది ఉపాధి హామీ అంటే వాళ్ళకి ఏమీ డబ్బులు రావట్లేదు అన్న దశలో ఈ ఉపాధి హామీ అనేది అక్కడ వాళ్లకు సహాయపడుతుంది. ఇక మిగతా కార్యక్రమాలు అనేటివి కమ్యూనిటీని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, బీసీ అయితే కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, ఐకేపీ కావచ్చు, ఈ రకరకాల శాఖల ద్వారా వాళ్ళ కమ్యూనిటీ పరంగా ప్రతిఫలాలు అందుతుంటాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మాత్రం ప్రతి వారికి కమ్యూనిటీతో భేదం లేకుండా ఉంటుంది అది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఉపాధి హామీ కూలీ యొక్క పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివేటంతే స్థాయికి ఎదిగినట్లయితే ఆ ఉపాధి హామీ ఆ కుటుంబాన్ని దారిద్ర రేఖకు ఎగువన తీసుకురావడం జరుగుతుంది. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, ఏపీఎల్ అంటే ఎబో పావర్టీ లైన్. మరి 2005 నుంచి ఉపాధి హామీ పథకము నడుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉంది. దీంట్లో భాగంగా మొత్తం కంటి మండలంలో 4,993 చేయుత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో వృద్ధాప్య పెన్షన్లు 2,356 మందికి, విడో పెన్షన్లు 1,904 మందికి, తర్వాత వికలాంగుల పెన్షన్లు 507 మందికి, తర్వాత కళ్ళగీత కార్మికులకు పెన్షన్లు 12 మందికి, మరియు వీవర్స్కి 17 మందికి, సింగిల్ ఉమెన్కి 192 మందికి, బీడీ కార్మికులకు 5 మందికి, ఈ విధంగా మొత్తము 4,993 మందికి చేయుత కార్యక్రమం కింద పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వము ఎప్పటికప్పుడు వీటిని అప్డేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఓఏపీ పెన్షనర్ అంటే వృద్ధాప్య పెన్షనరు చనిపోతే వెంటనే మనకు పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఓఏపీ పెన్షనర్ మహిళ అయితే ఆమె చనిపోతే ఆమె భర్త బతుకుంటే అతనికి పెన్షన్ వెంటనే వస్తుంది. తర్వాత చనిపోయిన నెక్స్ట్ మంత్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ఓఏపీ పెన్షన్ ఉన్నటువంటి కుటుంబ యజమాని చనిపోతే వాళ్ళ భార్యకి వెంటనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదొక వెసులుబాటు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఈ కేసులు మేము ఎప్పటికప్పుడు మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎవరైనా చనిపోయి ఉంటే రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే మళ్ళీ వాళ్లకు పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మీ మాస్టర్కి ఒక వేస్టికర్ చొప్పున ఫోటో తీస్తున్నారు. అట్లా 10 మాస్టర్లకు అంటే 10 మాస్టర్లకు సరిపోను. మాస్టర్లు 10 మంది పనిచేస్తే 10 మాస్టర్లు అంటే 100 మంది. 100 మందికి మనం 5:30, 6 లోపల 10 మంది ఫోటోలు తీస్తే మిగతా వాళ్ళు 8 గంటలకు వచ్చినా 10 గంటల వరకు వాళ్ళకి క్లోజ్ చేయొచ్చు. 8 గంటలకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆ మాస్టర్లో ఉన్న మిగతా 9 మంది ఫోటో తీసి అప్లోడ్ చేస్తే వెళ్తుంది. ఇది కొంచెం మనం శ్రద్ధ తీసుకోవాలి. మూకుమ్మడిగా వచ్చి ఇది జరగట్లేదు మేము రాము పోము అంటే మనమే నష్టపోతాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 98,000 పని దినాలు కల్పించినాం పోయిన ఏప్రిల్లో. 98,000 ఇంటూ 300 రూపాయలు అంటే 1,00,000 ఇంటూ 300 అన్ని డబ్బులు మన ప్రజలకు వచ్చినాయి. మరి మనం అది విస్మరిస్తే మన పరంగా గ్రామ పంచాయతీ పరంగా మండల పరంగా మనం వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి గౌరవ సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, ముఖ్యంగా కార్యదర్శులను కోరేది ఏంటంటే మనకు ఇక్కడ మనం చాలా దూరం వచ్చి పనిచేస్తున్నాం. ఇక్కడ పనిచేయడమే గొప్ప విషయం. దిగ్విజయంగా పనిచేస్తుంది. కానీ కొందరికి లెథార్జిక్ అది ఉంది అలవాటు, చెప్తే వినే అలవాటు లేదు. ఒక మనిషి అయిన వానికి ఒక మాటతో చెప్తాడు, పశువుకు దెబ్బతో చెప్తాడు. చెప్పినప్పుడు వినాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు జీతం ఇస్తున్న గవర్నమెంట్, తీసుకున్నప్పుడు దానికి పని చేయాలి. ఇది బేసికల్గా మనకు ఉండాల్సినటువంటి నియమం. పని జరుగుతలేదంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్. మీరు ఎవరిని నష్టపోతున్నారు? మీ వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు. బేసికల్గా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఆ బుర్రకు ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడైనా దృష్టి పెట్టండి. నిన్ననే కమిషనర్ గారు ఎవరెవరికి 0 మ్యాండేట్స్, 1 మ్యాండేట్స్, 2 మ్యాండేట్స్ ఇచ్చిండ్రో వాళ్ళందరికీ మెమోలు ఇచ్చి సస్పెండ్ చేసింది.
జిల్లాల్లో. కాబట్టి మీ అందరి ముందర చెప్తున్నా, గ్రామ పంచాయతీ కూడా దీనికి బాధ్యతనే. గ్రామ పంచాయతీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడానికి ఉంది. గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు. కాబట్టి దీనివల్ల మనకు నష్టం జరుగుతుందంటే ఎవరు బాధ్యులు? మీరంతా బాధ్యులే. ప్రభుత్వ పరంగా మా పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా మీరున్నారు. దీన్ని విస్మరించినప్పుడు, ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అటువంటి పేదల కోసం తెచ్చినటువంటి పనిని మనం అమలు చేయనప్పుడు మనం ఉండేం లాభం? ఒకసారి ప్రశ్నించుకోండి. నేనైతే చాలా బాధతోని ఈ విషయం మా సెక్రటరీ తిట్టుకున్నా కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇదే పోయినసారి ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో 90,000 పని దినాలు కల్పించినాం. ఈరోజు ఎందుకు కల్పిస్తలేం? టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, లేవంటలేను. కానీ అదే చౌకన్పల్లిలో తీస్తే ఈరోజు ఆ మేటు 214 మందికి ఫోటోలు కొట్టిండండి. ఎట్లా కొట్టిండు? ఆ సెక్రటరీ తీసుకున్న చొరవ, అక్కడ ఉన్న సర్పంచ్ తీసుకున్న చొరవ. ఇక్కడ సెక్రటరీ తీసుకుంటలేడు, సర్పంచ్ తీసుకుంటలేడు. ఎట్లా వస్తుంది మరి? ముచ్చట్లు చెప్పడం కాదు, పని చేయాలి. సో మన గ్రామంలోనే దేగులబాడిలో చేస్తున్నారు చాలామంది, బోరిగిలో చేస్తున్నారు, తర్వాత అక్కడ గాజులపాడులో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం కొంత చొరవ తీసుకొని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. నేను విన్నపం కూడా చేస్తున్నా, సర్పంచ్లకు రిక్వెస్ట్ చేస్తున్నా, నమస్కరించి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. పేద ప్రజలకు వచ్చేటటువంటి కూటిని కింద పడేయకండి ప్లీజ్, దయచేసి. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వము వాటా 40% ఇప్పుడు ఈరోజు ఉపాధి హామీలో పైసలు ఇచ్చేటివి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పెరిగింది. అందుకే గౌరవ మంత్రివర్యులు నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ చెప్పారు, సో పని కల్పించండి, ఉపాధి హామీ పని కల్పించండి. ఎందుకంటే బీబీ రామ్జీ అనేది దాన్ని పోస్ట్ పోన్ చేసిండ్రు. వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నందుకు 2 నెలలు పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి పాత పద్ధతిలోనే మనము కూలీ కల్పించేటటువంటి అవకాశం ఉన్నది. సో దయచేసి సర్పంచులు, ఉప సర్పంచులు మీ యొక్క గ్రామాల్లో పనిచేస్తున్నారు. గ్రామ కార్యదర్శి యొక్క ముఖ్య విధి ఏంటంటే గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యం, రెండోది నీటి సౌకర్యం. అంటే నీళ్లు, పారిశుద్ధ్యం, వీధి బల్బులు, ఇవి ప్రాథమికంగా గ్రామంలో ప్రతి ఒక్క కార్యదర్శి పనిచేయాలి. ఎక్కడైనా కానీ ల్యాబ్స్ ఉంటే, ఏ విధమైన అసౌకర్యానికి గురి అయితే మనకు మండల పంచాయతీ ఆఫీసర్ అనే వ్యక్తి ఉంటాడు మండలంలో. ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఆ విధంగా ఏ విధమైన ఆటంకాలు ఉన్నా కానీ మీరు మాకు కాంప్లైంట్ చేయవచ్చు. తర్వాత ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మీ యొక్క గ్రామ కార్యదర్శి ఇస్తాడు. బట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ బర్త్ అయితే, ఎక్కడైతే పుడతారో అక్కడనే తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ ఒక గ్రామం శివారు దాటి పోయినాక ఒక గ్రామం పరిధి అని ఉంటుంది. ఆ గ్రామం పరిధి దాటిపోయినాక ఇంకొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ శివారులో చనిపోయినప్పుడు ఆ గ్రామ కార్యదర్శి ఇవ్వాలి. మా ఊరే కదా, మా ఊరికి చెందిన వ్యక్తే కదా అని మీకు క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ శివారు లోపల చనిపోతే గ్రామ కార్యదర్శి ఇస్తాడు. శివారు దాటి ఇంకో గ్రామ శివారులో చనిపోతే ఆ గ్రామ కార్యదర్శి ఇస్తాడు. ఇది గమనించాలి సర్పంచులు కానీ ఉప సర్పంచులు. తర్వాత మిషన్ భారత నీళ్లు కొంచెం ఇబ్బంది ఉన్నది. ఆల్రెడీ మా సర్పంచులు చెప్తున్నారు. ఎడ్లరేడుకొండ సర్పంచ్ వస్తున్నాయని మనము ఆల్టర్నేట్గా గ్రామ పంచాయతీ ట్యాంకర్లు ఉన్నాయి. ఆ ట్యాంకర్లు కూడా మీరు గ్రామ నిధులను ఉపయోగించి, మనకు పంచాయతీ ఫండ్స్ ఉపయోగించి సర్పంచులు నీళ్ళు అందించాలి. తప్పదు, సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ తప్పదు. ఎందుకంటే ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని ఈ టైంలో. తర్వాత డైలీ శానిటేషన్ అనేది ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా ప్రతి గ్రామ పంచాయతీలో మనము డంపింగ్ యార్డ్, తర్వాత శ్మశాన వాటికలు కూడా కట్టుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఉపయోగంలో లేవు.
ఈ డంపింగ్ యార్డ్ అనేది ఖచ్చితంగా ఉపయోగంలోకి తేవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు కొంచెం మనకు కష్టంగా ఉంది. అయినా కానీ ఆ దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే జూన్ నుంచి అయినా కొంచెం తడి చెత్త పొడి చెత్త వేగవంతం చేయాలి. అలాగే ప్రతి ఒక్క కార్యదర్శి సకాలంలో అటెండెన్స్ యాక్చువల్లీ 8 అని చెప్పినాం, కానీ 10 అయినా 11 అయినా కొందరు వేస్తలేరు. అది ఆల్రెడీ నోట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి కూడా అటువంటి తప్పిదాలు చేయకూడదు. ఇంకేమన్నా సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ డౌట్ ఉంటే హై స్కూల్స్ 3, KGB 1, SC House, private schools 5, TSTWRS boys A. Total cadre strength 200, working position 144, total post vacant 56. Students total primary, upper primary, high schools 3801, total students first to 10th वరకు. तरीके से चलाए जाने वाले अवामी हुक्मरानी तरक्याती मनसूबा 99 डेज़ का जो प्रोग्राम के तहत महकूमे तालीम की एजुकेशन डिपार्टमेंट में सफाई का काम, सफाई में जो और साथ ही साथ टॉयलेट्स, स्कूल प्रेमिसेस को क्लीन किया गया ये प्रोग्राम के तहत. इसके अंदर यहाँ पे भीमरा और सिद्धांगिरगा 2 स्कूल्स में पेंटिंग भी हुआ इसी प्रोग्राम के तहत. मुनक़िद किए जा रहे हैं इस साल में. और साथ ही साथ मंडल लेवल पे PLM मेला, ये मंडल लेवल पे साल में एक मरतबा जो है ना मुनक़िद किया जाता है. इसका मकसद ये है कि बच्चों में तालीमी महारत को उजागर करना है. ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులకి సీజన్ టైంలో అంటే కరెక్ట్ సీజన్ టైంలో మనకి ఏదైతే ఎప్పుడైతే కొనాలనుకుంటున్నామో ఆ టైంకే మనం వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకి కరెక్ట్ టైంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ సరైన సమయంలో అందించబడతాయి. సో ఈ రైతు భరోసా స్కీమ్స్కి మరి కావాల్సిన ఏంటి సార్, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందుగా మనకి ఎప్పుడైతే దరఖాస్తు పట్టాదారు పాస్బుక్ వస్తుందో ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ డేట్ లోపల కనుక మనం పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చి అలాగే ఒక అప్లికేషన్ ఫామ్ మన సంబంధిత EO గారికి అప్లికేషన్ సమర్పించినట్లయితే దాన్ని మనం ఆన్లైన్ చేసి సమర్పించడం, గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో తదుపరి ఆ అమౌంట్ గవర్నమెంట్ సమయానుకూలంగా మీకు ఆ అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మన కంటి మండలంలో టోటల్గా మనకి రైతులు వచ్చేసి 22,607 మంది రైతులు ఉన్నారు. అందుకు గాను రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 18,922 మంది. సో మరి అలా ఒక 1,500 నుంచి 2,000 మంది రైతులు మనకి ల్యాగ్ ఉన్నారు, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించిన అయిపోయింది కాబట్టి వచ్చే సీజన్కి ముందు ఖచ్చితంగా రైతులు ఈ అప్లికేషన్ ఫామ్ని ముందుగానే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇందులో భాగంగా ముఖ్యంగా మనకి సర్పంచ్ గారికి నేను చెప్పేది ఏంటంటే టైమ్లీ మనకి ఎప్పుడైతే స్కీమ్లో మనకి ఎప్పుడైతే ఇంటిమేషన్ చేయడం జరుగుతుందో తప్పనిసరిగా అందరి రైతులకు మీరు టైం టు టైం మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఎవరికైతే రైతులకు పాపం ఈ విషయం తెలియదో వాళ్ళు వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవలసిందిగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్, ఈ గూడు లేకపోతే ఏ మనిషి అనేవాడు ఉండలేరు. సో అందుకోసమే గూడు ఇంపార్టెంట్. కాబట్టి మన కంకి మండలంలో ఇప్పటివరకు 490 శాంక్షన్ చేశారు. అందులో 431 మాత్రమే నెట్ శాంక్షన్ అయినాయి. మిగతా ఈ 59 వచ్చేసి క్యాన్సిల్ చేసుకున్నారు కొన్ని జీబీల నుంచి. కొంతమంది 88 మంది అంటే జీబీ వైజ్గా ఒక్కొక్క జీబీ నుంచి ఒకటి, కొన్ని తడకల జీబీ ఎగ్జాంపుల్ 9 ఉన్నాయి. మిగతా జీబీలో కూడా తురుపాడ గ్రామంలో కూడా 9 ఉన్నాయి. వీళ్ళు నాట్ స్టార్టెడ్లో ఉన్నారు. వీళ్ళు కూడా ఎంత తొందరగా స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే 5 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. ఒక బెనిఫిషరీకి ఇంత ఇవ్వడం అనేది భారతదేశంలోనే ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఇస్తున్నారు ఈ అమౌంట్ అనేది. సో ఈ కట్టని వాళ్ళకు కొద్ది తొందరగా కట్టుకునేటట్టు చేస్తే బాగుంటుందని. అలాగే
మన కంకి మండల్లో ఇప్పటివరకు 70% మాత్రమే గ్రౌండింగ్ అయినాయి, ఇంకా 30% గ్రౌండింగ్ కాలేదు. ఈ కట్టని వాళ్ళకు కొద్దిగా పంచాయత్ సెక్రటరీ గారులైనా సర్పంచ్ గారులైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిగా చెప్పగలుగుతారని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన కంకి మండలికి 7,37,00,000 రిలీజ్ అయింది ఈ ఇంద్రమ్మ ఇల్లు అనే స్కీమ్లో. ఇక కొత్త శాంక్షన్ అనే విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ నుంచి ప్రాసెస్ అవుతుంది. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే నాకు అడగచ్చు, నేను చెప్తాను. థ్యాంక్ యూ అందరికీ. మాకు తెలుపగలరని చెప్తూ నేను యాక్టివ్ ఉన్న జాబ్ కార్డ్స్ అనేది 6,708 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. యాక్టివ్గా ఈకేఎస్సీ అప్డేట్ చేసుకున్న కూలీలు 11,689 మందికి ఈకేఎస్సీని అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని గత సంవత్సరంలో చూసుకుంటూ వస్తే గత సంవత్సరంలో మనం ఆల్రెడీ దినసరి వేతనం అనేది కూలీకి సరాసరిగా 358 పైసలు అనేది ప్రతిరోజు కూలీ అనేది చెల్లించడం జరిగింది. మొత్తము 1,79,40,40,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు కొద్దిగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఎస్ఎస్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు విబిజీ రామ్జీగా కన్వర్ట్ చేయడం జరిగింది. అట్టి విబిజీ రామ్జీ అనే పథకాన్ని ఏప్రిల్ 1 నుంచే అమల్లో వచ్చేది ఉండే కొన్ని సాంకేతిక కారణాల వలన ఇది మనకు ఒక నెల 15 రోజులు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది విబిజీ రామ్జీ అనేది మనకు సుమారుగా మే 2nd వీక్లో రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనకి ఏం చేశారంటే ఈ నెల రోజులు కూలీలకు పని కల్పించాలి కాబట్టి దీంట్లో కొంత మార్పు అనేది రావడం జరిగింది. ఈ నెల 15 రోజులు పని చేయడానికి మళ్ళీ యథావిధిగా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 కోట్ల పని దినాలు కేటాయించడం జరిగింది. ఈ 2.5 కోట్ల టార్గెట్లో మన మండలానికి సంబంధించి 98,000 పని దినాలు పని కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా గతంలో ఉన్నట్టుగా కొద్దిగా క్షేత్రస్థాయిలో మార్పులు అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. గతంలో ఒక ఫోటోకు సరిపోయింది. క్షేత్రస్థాయిలో కూలీలు పనిచేసే సమయంలో ఒక ఫోటో పైన చెల్లింపులు జరగడం జరిగింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2 ఫోటోలు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. 2వ ఫోటో వాళ్ళు క్షేత్రస్థాయిలో ఫోటో దిగకపోతే ఆ రోజు కూలీ అనేది ఆప్షన్ మాదిరిలో పడుతుంది, వాళ్ళకి హాజరీ పడదు. ఆ రోజు వాళ్ళు పనిచేసి ఇంటికి పోయి ఫోటో దిగకపోయినా వాళ్ళకి డబ్బులు అనేది రావు. అది క్లియర్గా మస్టర్లో ఆన్లైన్లోనే ఆప్షన్ పడిపోతుంది. కావున దీనికి ఈరోజు ఎన్ఎంఎంఎస్ ఫోటో అంటే ఒక 15 గ్రామ పంచాయతీ పరిధిలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే చౌకన్పల్లి 1 నుంచి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 82-89 మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది. దాని తదుపరి బోరిగిలో కూడా ఒక వారం పని పడితే మొదట్లో కొద్దిగా ఇబ్బంది రావడం జరిగింది. ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే కొద్దిగా టెక్నికల్గా సర్వర్లో ఇష్యూ రావడము, కొన్ని ఫోన్ అనేది అందరి దగ్గర పెద్ద 5G ఫోన్ అనేది ఉండకపోవడం వలన కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. మొదటి రోజున బోరిగిలో 200 మంది పనికి వచ్చినప్పుడు కేవలం 30 మందికి హాజరు రావడం జరిగింది. రిమైనింగ్ ఆ రోజు 160 మంది రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అదే రోజు సాయంత్రం మళ్ళీ వాళ్ళకు ఈకేఎస్సీ మళ్ళీ ఒకసారి సాయంత్రం పూట చేస్తే అది ఆటోమేటిక్ మళ్ళీ నెక్స్ట్ డే 200 మంది పని రావడం జరిగింది. కంటిన్యూగా అక్కడ ఈ రోజు 82 మంది పని ఫోటో రావడం జరిగింది. దిగులోడ్లో నిన్నటి రోజున దిగులోడి హైయెస్ట్ 86 పని దినాలు నిన్న పనిచేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ 90 పని దినాలకు 90 మందికి బోరిగిలోనే హైయెస్ట్ ఇచ్చింది. మళ్ళీ అంటే ఈ మధ్యగా కొన్ని గ్రామ పంచాయతీలో తీసుకుంటూ వస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. కంటి హెడ్ క్వార్టర్లో కూడా 760 మందికి మేము డిమాండ్ పెడితే అందరి పనికి రావాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ రేజ్ చేస్తే 768 మందికి డిమాండ్ పెడితే ఈరోజు 86 మందికి మాత్రమే హాజరు రావడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది, వాళ్ళు ఈకేఎస్సీ ఒకవేళ గతంలో 4 నెలల కింద ఏం చేసామంటే ఎలక్షన్ కంటే మొదలు సాయంత్రం పూట జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము సాయంత్రం పూట ఈకేఎస్సీ అప్డేట్ చేయడం జరిగింది. ఆ ఇప్పుడున్న వెలుతురుకు సూర్యరశ్మికి తేడా ఉంది కాబట్టి ఫోన్లో ఫోటో క్యాప్చర్ కావట్లేదు. అలాంటి సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి కొన్ని అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కమిటీ వాళ్ళకు కూడా చెప్పాము, ఇమీడియట్లీ వాళ్ళు ఈకేఎస్సీ అనేది అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి పని పెట్టడం జరుగుతుంది. ఈకేఎస్సీ అప్డేట్ కాకపోతే కార్యం పరుస్తుంది. రీసెంట్లీ నిన్న మొన్న 3 రోజులు మేము గాజులపాడు విజిట్ చేసినప్పుడు గాజులపాడులో కూడా సమస్య రావడం జరిగింది. అక్కడ ఫోన్లో చాలా సమస్య వచ్చిన దానికి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్కి వస్తాడు ఏమవుతుంది, మళ్ళీ ఎంతమందికి అవుతుందో అందరికీ ఈకేఎస్సీ అప్డేట్ చేస్తేనే వస్తుందని చెప్తుంది అన్నట్టు. 37,33,644 రూపాయలు వడ్డీ పౌల వడ్డీ రావడం జరిగింది.
24వ సంవత్సరానికి. బ్యాంకులో ఈ సంవత్సరం 25-26 గాను 409 గ్రూపులకు 30,50,00,000 ఇవ్వడం జరిగింది. మన ప్యాటీ ప్రొక్యూర్మెంట్స్ మన దగ్గర దొడ్డు 7, సన్న సెంటర్ 4, మొత్తము దొడ్డు ఊళ్ళు వచ్చేసి 400 మంది వర్షాకాలంలో 440 మంది రైతులకు 21,279 క్వింటల్ కొనడం జరిగింది. సన్న ఊళ్ళు వచ్చేసి 223 రైతులకు 15,412 క్వింటాలు కొనడం జరిగింది. మన కంకి మండలంలో 27 గ్రామ సంఘాలకు గాను గ్రామ సంఘం బిల్డింగ్లు ఈ సంవత్సరం ఒక్కొక్క బిల్డింగ్కు 10 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఇందులో 27 గ్రామ సంఘం బిల్డింగ్లకు గాను మనకు ఒక 3 బిల్డింగ్స్ తడకల్లో 2, ఇక్కడ 3 బిల్డింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది. మిగిలిన ఇంకా 24 గ్రామ సంఘం బిల్డింగ్లు. మంది 300 మంది ఉన్నారు. గర్భిణీలు 250, బాలింతలు 220. మేము 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకేమో బాలామృతం ప్యాకెట్ 16 గుడ్లు ఇంటికి ఇచ్చేస్తాము. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు గర్భిణీలు బాలింతలకు మధ్యాహ్నం ఒక పూట భోజనం ఉంటుంది. గర్భిణీలకు బాలింతలకేమో 200 ml పాలు, రోజు ఒక గుడ్డు పాలు, సంపూర్ణ భోజనం మధ్యాహ్నం ఉంటుంది. మళ్ళీ శామ్ పిల్లలకు బాలామృతం ప్లేస్ అంటే తక్కువ బరువు పిల్లలకు బాలామృతం ప్లస్ అనేది కొత్తగా వస్తుంది. దాని ద్వారా ఎవరైతే తక్కువ బరువు ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారు. ఫేస్ క్యాప్చరింగ్ ద్వారానే ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డులు అప్డేట్ లేక కొంతమందికి జరగడం లేదు. ఊరికి 1, 2 ఉన్నాయి అట్లా. మళ్ళీ ఇప్పుడు 9వ డేట్ నుంచి 23వ డేట్ వరకు పోషణ పక్వాడ అనేది కార్యక్రమం చేస్తున్నాం. గర్భిణీలకు మధ్యాహ్నం భోజనం సెంటర్లోనే చేసిపోతారు. అప్పుడు వాళ్ళకు శానిటేషన్ గురించి, మళ్ళీ పోషకాహారం ఎలా తీసుకోవాలి, మందులు ఎలా వేసుకోవాలి, ఐరన్ ట్యాబ్లెట్లు అది వివరిస్తాం మధ్యాహ్నం. ఎవరి దగ్గరన్నా స్థలాలు అంగన్వాడీ ఇవ్వదలుచుకుంటే బాండ్ పైన ఇస్తే అంగన్వాడీ బిల్డింగ్లకు శాంక్షన్కు పంపిస్తాం. ఓకే. వెటర్నరీ సెంటర్ తడకల్, మళ్ళీ ఒకటి ప్రైమరీ వెటర్నరీ సెంటర్ కంకిలో ఈరోజే అటెండర్ పోస్ట్ వ్యాకెంట్ ఉంది. అది కూడా ఫిల్అప్ అయిపోయింది. అంటే డాక్టర్ మరియు కంపౌండర్ మరియు అటెండర్ ముగ్గురు కూడా ఫిల్అప్ అయిపోయింది. మాత్రం తడకల్లో అటెండర్ ఒక్కటే మాత్రం ఉంది. అక్కడ కాంపౌండర్ కూడా వ్యాకెంట్ పోస్ట్ ఉంది, డాక్టర్ కూడా వ్యాకెంట్ ఉంది. నేనే ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అయితే మన పశు సంవర్ధక శాఖ తరఫున వేరే ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతంగా అయితే పశువులకు గాలి కుంటు వ్యాధి రాకుండా టీకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం 10 మార్చి నుంచి, అంటే 10 మార్చి నుంచి 30 ఏప్రిల్ దాకా ఉంది. ప్రతి గ్రామంలో ఇప్పుడు మన దగ్గర దాదాపు 10,452 పశువులు ఉన్నాయి మొత్తం మండలంలో. దీనికి గాలికుంటూ వ్యాధి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా మన మండలంలో 25,400 గొర్రెలు ఉన్నాయి. మళ్ళీ 400, 600 మేకలు ఉన్నాయి. వాళ్ళకి కూడా జనవరి 2026 ఈ నెలలో డీవర్మింగ్ అంటే నట్టల నివారణ కార్యక్రమం జరిగింది. అన్ని మేకలకు, అన్ని గొర్రెలకు నట్టల నివారణ ఇవ్వడం జరిగింది. మరియు మన దవాఖానాలో ఇప్పుడు 75% సబ్సిడీ కింద గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. మన మండలంకు 1 టన్ జవార్ ఈ రకం గడ్డి విత్తనాలు వచ్చింది. ఎవరికైనా కావాలి, దానికి ఫుల్ ధర 424 రూపాయలు ఉంది. దానికి ఫార్మర్స్ రైతులు 75% సబ్సిడీ కింద ఇస్తున్నాం. అయితే 106 రూపాయలు కట్టాలి. ఒక రైతుకు 5 కిలో మాత్రమే ఇస్తున్నాం. దానికి ఎవరైనా కావాలంటే వాళ్ళకు తీసుకోవచ్చు. ధన్యవాదాలు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఎన్సిడి స్క్రీనింగ్ ప్రకారం 8 ఉప కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్ వెళ్ళి చెక్ చేయడం వల్ల 200 మందికి బీపీ, షుగర్ టెస్టులు, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కలిగించడం జరిగింది. ఇంకా హెచ్పివి వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యింది మార్చి 30th నుంచి. 14 సంవత్సరాల ఆడపిల్లలకి, 15 సంవత్సరాల ఆడపిల్లలకి మన పిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి మేము అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 9 మంది మాత్రమే తీసుకున్నారు. వాళ్ళకి అపోహలు ఉన్నాయి, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. అలాంటి భయాలు ఏమీ వద్దు, అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ ఏజ్ లిమిట్ 14-15 ఇయర్స్.
3 months మాత్రమే పిహెచ్సికి ఉంది. తర్వాత కంటిన్యూ అవుతుందో కాదో తెలియదు. ఒకవేళ కంటిన్యూ అయినా కూడా మీ విలేజ్లలో వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న దాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఇంకా టీబీకి స్ఫుటం శాంపిల్స్ ప్రతి నెల పంపించడం జరుగుతుంది ఈ 99 days ప్రోగ్రాంలో. ఇప్పుడు ప్రస్తుతానికి కంటి ఉప కేంద్రంలో స్టార్ట్ అయింది, తర్వాత అన్ని సబ్ సెంటర్లలో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది, ఓన్లీ నియర్ బై కంటి పిహెచ్సికి ఉన్న విలేజ్లు మాత్రమే కంటి పిహెచ్సిలో వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. మిగిలినది తడకల, దామరగిడ్డ సబ్ సెంటర్ నుంచి దూరం అని చెప్పేసి రావడానికి ఇష్టపడట్లేరు. కానీ ప్రతిసారి వెహికల్ని పంపించాలి అంటే మాకు కుదరదు. అందుకే మీరు చాలా ప్రోగ్రామ్స్ మిస్ అవుతున్నారు. ఇప్పటి నుంచి అట్లాంటివి మిస్ కాకుండా ఉప సర్పంచులు మీరు అందరు కొంచెం ముందడుగు వేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్లు ఇవన్నీ మేము అవగాహన కల్పించినట్టు మీరు చెప్తే మా ఆశా వర్కర్లకు మేము మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మీరు వాళ్ళని సంప్రదించి ఏమైనా ఇంకా డౌట్స్ అపోహలు ఏమైనా మా దగ్గరకు వచ్చి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. మా దగ్గర జరిగింది అది ఎట్లుండే సార్, అప్పుడు ఒకటే క్యాప్చర్ ఉండే, ఒక క్యాప్చర్ ఉండే, అది గులకరాల కట్టలు ఉండే సార్. ఎత్తు నుంచి కింద గులకరాల కట్టలు వేసుకుంటూ పోయారు, పని జరిగింది వాస్తవం. అయితే ఇప్పుడు ఏమైందంటే సార్, నేను ప్రాక్టికల్గా చూసిన ఏమైందంటే సార్, కరెక్ట్ 9 గంటలకు కూడా తీసినాం అనుకో, ఒక్క నిమిషం తక్కువ తీసుకో 4 గంటలకు, కరెక్ట్ మళ్ళీ 4 గంటలు అయితేనే మళ్ళీ ఫోటో తీసుకుంటున్నది. అదే ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుండే సార్, మొత్తం 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అందులో 8-9 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అంతే నాకు తెలిసి. ఎవరు మీద వేసుకొని చేస్తారు సార్ పని? ఫోటో దించాలి, పెద్ద ఫోన్ కావాలి, 5G ఫోన్ కావాలి, సిగ్నల్స్ రావు సరిగా, ఎవరు మీద వేసుకొని చేస్తారు? ఇప్పుడు నేను పని చేయించిన అనుకుంటా, రేపు వేళ పైసలు రాకపోతే ఆయనకి ఎవరు అడుగుతారు? ప్రజలకు తెలియదు పాపం, ఏమైనా సమస్యలు ఏం తెలుస్తుంది? నేనేమంటానంటే సార్, ఈ 33 గ్రామ పంచాయతీ లోపల ఎంత గౌరవ వేతనం వస్తుంది, ఆయన పని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన వేతనం గురించి ఆయన పని చేయాల్సింది. 50 మందికో 100 మందికి పని పెడతాడు. ఫీల్డ్ అసిస్టెంట్ లేని గ్రామ పంచాయతీ పరిస్థితి ఏంటి? నేనేమంటున్నాను సార్, గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళకని అపాయింట్మెంట్ చేయాలి. ఆయనకు బాధ్యత ఉంటుంది, ఏ జాబ్ కార్డు ఎవరిది, ఎంతమంది పని కష్టం ఉన్నారు వాళ్ళకి పని పెడతాడు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నారు, ఇది ఒక విన్నపము. ఇంకోటి ఏమంటే సార్, ఈ గత 2014 నుంచి 2023 వరకు 2015 నుంచి 2020 వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా రాలేదు. మేడం గారు చెప్పారు ఈ 2023 వచ్చినాయని చెప్పారు. కానీ నిన్న ఏమంటున్నాను సార్, ఆ 2023 తర్వాత గత ముఖ్యమంత్రి వర్యులు ఏం చేసిందంటే సార్, ఒక్క పేరు కూడా యాడ్ కాలేదు. మేడం గారు చెప్పలేరు. మేడం గారు చిన్న రిక్వెస్ట్, మీకు కొత్త పేర్లు ఎన్ని యాడ్ అయినాయి మా మండలం లోపల? నా కూతురు నా బాబు 11 సంవత్సరాలు మొన్న యాడ్ చేసుకున్నా, ప్రజాపాలన లోపల యాడ్ చేసుకున్నా. గత ముఖ్యమంత్రి ఎవరు దాన్ని తాళం వేసిండు. 9 సార్ లాంటి వాళ్ళు తయారు కావాలి, ఒక గంగాభవాని మేడం లాంటి వాళ్ళు తయారు కావాలి, ఒక సత్తయ్య సార్ లాంటి వారు తయారు కావాలి. మరి మాకు తెలియదు, ఎప్పుడు ఆలోచిస్తుంటే చూడడానికి చిన్నగా మాంతే కనిపిస్తాడు, నాదాన్ మనిషిలాగా కనిపిస్తాడు. ఎవరైనా అనుకుంటున్నారా? అతని లాంగ్వేజ్ అది చూస్తుంటే ఇంత స్పష్టంగా ఉంటుందంటే, వెనకడికి తెలుగు సినిమాలు చూస్తుంటే ఎలాంటి భాష వినేవాళ్ళమో ఆ భాష లాంటి వినిపించే డిఎల్పిఓ సంజీవ్ కుమార్ సార్ లాంటి వారు. మరి ఇలాంటి సార్లు మా ప్రాంతం నుండి రావడం లేదంటే కారణం ఒక విద్యా వ్యవస్థనే సార్. सर आपसे मेरी रिक्वेस्ट है, आप लोग सब लोग अच्छा काम कर रहे हैं, लेकिन తెలుగులోనే చెప్తాను, ఇక మా ప్రాంతంలో విద్యా వ్యవస్థ వెనుకబడుతుంది సార్. దయచేసి ఈరోజు నాకు అవకాశం, ఇక్కడ అధికారులు అందరు ఉన్నారు, మొన్న కూడా మీటింగ్లో చూసి ఆ మేడం గారికి అంటున్నారు, పాపం దయచేసి ఒక మహిళను పట్టుకొని అంతమంది కరెంట్ లేదు, కరెంట్ భావ్యం కాదండి, వాళ్ళు పని చేస్తారు. ఇంతకుముందు నూతన్ సార్ అన్నారు కదా, మనం పని ఏ విధంగా చేయించుకోవాలో మన దగ్గర ఉండాలి. ఇక్కడికంటే ఒకసారి పోయింది అనుకోండి, ఆ తక్లీఫ్ ఏముంటుంది అనేది. నేను 2001లో 10th 2001 and 2 అప్పుడు ఎంఆర్ఓ ఉంటే గిరిదావర్ ఉండడు, గిరిదావర్ ఉంటే ఎంఈఓ ఉండడు. పుస్తకాలు కూడా గాడికని తల మీద మోసుకొచ్చిన చరిత్ర మాకున్నది. ఇప్పుడు ఏమన్నంటే మా మిత్రులు కోపం రాగిలు, ఇక్కడ ఉదయ్ భాయ్, రమేష్ భాయ్, రుస్తుంకి, ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం ఉంది. అప్పుడు సిగ్గుపడేటోళ్ళం కాదు సార్. మీ ఎంఈఓ ఆఫీస్ నుండి హై స్కూల్కు బుక్లు తలపైన మోసుకొచ్చినటువంటి చరిత్ర మాకున్నది. సార్లు కొడితే పాము యొక్క నాగుపాము కుసుమ వదిలితే, కుబుసం వదిలితే మళ్ళీ అది ఎట్లా రీఫ్రెష్ అవుతుందో
మా కంజయ్ సార్, మన్మథ్ కిషోర్ సార్ లాంటి వాళ్ళు కొడితే ఇక్కడ నుండి వారం అయినాక చర్మం తీసేసుకునే వాళ్ళం. దెబ్బలు పడ్డాం, తన్నులు తిన్నాం, క్రమశిక్షణలో పెరిగినాం, ఈరోజు ఈడ ఉన్నాం. కానీ ఈరోజు తల్లిదండ్రులు కూడా సహకరిస్తలేరు సార్ వాళ్ళకి. ఎందుకు కొట్టినావు నా కొడుకు ఏమన్నంటే కేస్, సోషల్ మీడియా ఈ ప్రభావం, దీంట్లో నుండి బయటకు వద్దాం. వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం ఆఫీసర్లకు. పిల్లలకి ఎంకరేజ్ చేసినాం అనుకోండి మన సంసారమే గంగల పోతుంది. 88,000 కాళేశ్వరాన్ని 1,00,00,000 కోట్లను చూటకు ఖరా చేసేసిరు. ఆ విధంగా మా దగ్గర రేషన్ కార్డులు కాలేవనగిల్లరు. ఆ రేషన్ కార్డులు కాలేవంటే మా గ్రామానికి వస్తే తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎన్ని అయినాయి అవి చూపిస్తాం. ఏ మాట కామాట ఇప్పుడు ఎక్కయినాయి, కానీ అప్పుడు కూడా అయ్యాయి. అప్పుడు 13,60,00,000 కుటుంబాలకి 6.5 లక్షల రేషన్ కార్డులు మంజూరైనాయి. దయచేసి అది కూడా గుర్తుకుంచుకోవాలి. ఇదే విధంగా కాకుండా ఒకే ఒక్కటి అంతే సార్.